ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ పరిశుద్ధ వారంలో లేక శ్రమల వారంలో ఈరోజు మనకి హోలీ థర్స్‌డే అంటే పరిశుద్ధ గురువారం. ఈరోజు ఏమి జరిగింది అంటే, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచకూరుచున్నావని శిష్యులు వచ్చి యేసయ్యను అడగటం జరిగింది. వెంటనే యేసయ్య, మీరు పట్టణమందున ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళండి, నా కాలం సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించెదను అని బోధకుడు చెబుతున్నాడు అని అతనితో చెప్పండి అన్నారు. ఆ రీతిగానే శిష్యులు చేశారు. అప్పుడు అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గదిని చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ యేసయ్య తన శిష్యులతో పాటు చివరిగా పస్కాను ఆచరించినట్టుగా చూస్తూ ఉంటాం. ప్రియులరా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం చూస్తే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నారు. గమనించారు కదా? యేసయ్య ఈ రీతిగా తాను తన శిష్యులతో పాటు పస్కాను ఆచరించారు. ఇదే విషయాన్నండి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మరికొన్ని విషయాలను, బయలుపరచబడిన విషయాలను తెలియచేశారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పెను. గమనించారు కదా? ఎందుకు దీనిని మనం ఆచరించాలి అంటే, జ్ఞాపకము అనే మాట చూస్తూ ఉన్నాం. అవును, యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రభువు బలను సమీపిస్తూ ఉన్నామో వెంటనే మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది? యేసయ్య ప్రేమ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే, ప్రభువు వచ్చే వరకు అని మనం 26వ వచనంలో చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రభువు వచ్చే వరకు కూడా దీనిని మనము చేస్తూనే ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసయ్య చేసిన రక్షణ కార్యాన్ని మనము ఇతరులకు ప్రచురము చెయ్యాలి అని కూడా ఈ వచన భాగంలో మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేసేది ఏమిటంటే, ఈ దినము యేసయ్య తన శిష్యులతో పాటు పస్కాను ఆచరించారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటుకే దీనిని చేయుడి అని ప్రభు బలను మనకి ఇచ్చారు. కాబట్టి ఆదిమ సంఘము దీనిని చేసి మాదిరి మనకు చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బలను సమీపించడానికి సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధతతో దానిని సమీపించాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినాలలో అన్నింటిలో కూడా ముందుంటున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు బలను సమీపిస్తున్నాము అంటున్నారో వెంటనే చాలామంది బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది మంచిది కాదు. ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రభువు వచ్చి పర్యంతము ఇది జరుగుతూ ఉండాలి. ప్రభువు వచ్చి పర్యంతము కూడా మనము లోకములో సాక్షులమై ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అండి.